నమస్కారం. నిన్న నేషనల్ ఛానల్స్ అందులో ఇండియా టుడే ఇంకా మిగతా ఛానల్స్ దాదాపు 65 సార్లు పైగా వాళ్ళు ఇచ్చిన సర్వేకి అటు ఇటుగా 60 సార్లు నిర్వహించినటువంటి సర్వే అన్నీ కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేయించారు. ఆ ఫేక్ సర్వే యొక్క భాగవతాన్ని బయటపెట్టడానికి ఈరోజు ప్రెస్లో ప్రజలకి వివరిస్తారు. అందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం. రెండవది లోపల ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్లు కానివ్వండి, మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిగా వస్తుంది, ఏదైనా అతి ఇదిగా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక 5 నాయకులు ఉన్నారో, సజ్జన రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఒకటి ఇదైతే. రెండవది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన నాకు చెప్పినటువంటి పేర్లు వాళ్ళు బెట్టింగ్లు వైసీపీ వాళ్ళు కూడా ఇవ్వాలి. మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్లన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగా అనేది మైండ్ చేయలేదు. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం, కూటమి గెలుస్తుంది అనే రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక చోట రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేసారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరన్నా పన్ను ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతలో రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో పడకండి. ఎవరైనా డబ్బులు ఉంటే మీకు చెప్పేది, ఆరా మస్తాన్తో ఒక ఫేక్ సర్వే నిన్న చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే. దాన్ని ఎవరు నమ్మద్దు. వచ్చేది కూటమి. 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తంగా ఉన్నారంటే ఆలోచిస్తారు. ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరు అంటే నేషనల్ ఛానల్స్ అన్ని కూడా కూటమి యొక్క బలాన్ని చెబితే
ఈ టేక్ సర్వే ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెప్తున్నా. సవాలు స్వీకరించాలి. ఆరా మస్తాను నీది టేక్ సర్వే, వచ్చేది కూటమి. కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా. ఎప్పుడు మాట్లాడు. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకన్నా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించుకున్నా ఆరామస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు అడిగి పెట్టానని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పంజారు కడతారేమని ఆ డబ్బులు ఎడకు తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లే వాళ్ళని బయట ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ని బెదిరించు, భయపెట్టు, నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదైనా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరామస్తాలతో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెడుతుందని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా?